Hi guys, welcome to my another video. Today in my game వచ్చేసి మనం ఫ్రీ ఫైర్ కాబట్టి మన గేమ్లో కొన్ని మంది తెలియదు, కొన్ని మంది ఇలా అలా గేమ్ విషయం ఏంటి అసలు అనేది చూస్తున్నా. సో ఇవాళ ట్రైనింగ్కి వెళ్ళి బేసిక్ ఇది ఏమో నేర్పిస్తున్నాం. సో గ్యాస్ ట్రైనింగ్ నేర్చుకుంటున్నాం. సో నేను కూడా ఫస్ట్ టైం గ్యాస్ నేను లాస్ట్ మంత్ ఎక్కించాను గేమ్ని. నేను కూడా కరెక్ట్గా నేను సుడ్గన్ సీజన్లో ఎక్కించాను గ్యాస్. సో మనం ఫస్ట్ కొత్తగా కనుక్కోవచ్చు గ్యాస్. ఇది అంటే హెడ్లు పడుతుంది అంతే. ఒకసారి ట్రై చేస్తే చూస్తాం మనం కూడా. పడుతుంది గ్యాస్, బాగా హెడ్ డ్యామేజ్ పడుతుంది. సో గైస్ సామాన్ తెలియదు అంటే హెడ్ డ్యామేజ్ పెట్టాలి, కొంతమంది తెలియదు జాస్తిక్ అంత పెట్టాలండి. నేను ఈ వీడియో నేర్పిస్తాను హెడ్ డ్యామేజ్ ఇలా కదా అందుకన్నా మీ ఫ్రెండ్స్ కన్నా చెప్పేది అవ్వాలి అనేది టీషర్ట్ కొన్ని మంచి చెప్తాను. సో లేట్ చేయకుండా ఈ వీడియో చూసేయండి. ఇది చూసాక మీకు ఎంత నచ్చితే వర్తి అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం పక్కన గైస్. సో సామాన్ తెలియదు ఏం పక్కన ఉందైనా ఏం చూడండి గ్యాస్. ఇంత పెట్టిన 8 దగ్గరికి వెళ్తుంది, బాగా గమనించాలి. ఇట్టే మధ్యలో పెట్టా వాల్ దగ్గర పెట్టిన 8 దగ్గరికి వెళ్తే. సో చూడండి గ్యాస్ సామాన్ ఇది తెలియదు, కొంతమంది ఏమి ఇట్ట పెట్టినా అట్టే వెళ్తుంది గ్యాస్. కొంతమందికి అప్పుడు ప్రీసెట్కి వెళ్ళి కంట్రోల్స్కి వెళ్ళి సెన్సిటివిటీకి వెళ్ళి జనరల్ మొత్తం పెట్టేసుకోండి 200 దాకా. లిడ్.కో 200లో పెట్టేసి 2x స్కోప్ ఏమో 144 పెట్టుకోండి, 4x స్కోప్ ఏమో 52 పెట్టండి, ఇంకా మిగతా 200 పెట్టేయండి. స్నైపర్ స్కోప్, ఫ్రీ కెమెరా. సో ఇవి పెట్టుకొని మాట బెస్ట్ కంట్రోల్స్ కాబట్టి. ఏం ప్లిక్ షాట్ అని ఉన్నాక ఇది డిఫాల్ట్లోనే పెట్టుకోండి. సో నేను చెప్పాను గైస్, ఫుల్ కంట్రోల్ పెట్టితే మీకు కష్టం గైస్. ఇది పక్కనే ఉంటుంది. సో మీకు డిఫరెన్స్ గోడకి వెళ్తుంది, 8 దగ్గర వెళ్ళట్లేదు. ఇది గైస్ ఇది ప్రాబ్లమ్. సామాన్య ఇది ఫుల్ కంట్రోల్ పెట్టేసుకున్నా డోంట్ యూస్ గైస్, ఇది చేయలే మార్చదు. సో మీరు డిఫాల్ట్లోనే పెట్టుకోండి. సో ఎనిమిస్ పక్కన ఎనిమిస్కే పడితే హెడ్ డ్యామేజ్ కూడా పడుతుంది గైస్. సో మీరుకో బిగినింగ్ మీ ఫ్రెండ్ని ఓడించలేకపోతున్నాం అంటే వాడి వీడియో ఇది ఖచ్చితంగా చూడండి. ఓకే గైస్, నెక్స్ట్ మన లాంగ్ షార్ట్లో తీసే గన్ను దశతీగలు అంటారు. సో దశతీగలతో హెడ్ ఇలా కొట్టాలంటే ఓకే గైస్, దశతీగలు తీసాను. దశతీగలు ఫస్ట్ ఏం పైకి నేర్చుకోవాలి గైస్. దశతీగలతో మీరు కొన్ని మంది ఇలా పెట్టుకుని అనుకుంటారు. సో ఇది లాంగ్ క్లోజ్ చేస్తా ఏం కెనానండి బ్లాక్ పైకి లేస్తే అది హెడ్లు పడతాయి. సో చూపిస్తున్నాను. ఓకే హెడ్ డ్యామేజ్ అవుట్. సో ఈ మీకు సెట్టింగ్స్కి వెళ్ళి మీకు హెడ్ డ్యామేజ్ పడాలనుకో కంట్రోల్స్కి వెళ్ళండి. సో విప్పన్స్ మీకు రీలోడ్ చేయడానికి సామాన్ రీలోడ్ అవ్వడానికి ఇన్ని కొట్టాలి గైస్. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. 2 గంటలు తీసినప్పుడు 8 దగ్గరికి వచ్చినప్పుడు పడే ఛాన్సెస్ ఉంది గైస్. సో మీరు ఖచ్చితంగా అది తీసుకోండి, ఎందుకంటే గేమ్లో వెళ్తున్నప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఏ లేకుండా తీసుకోవచ్చు. మరి ఐ.డాట్ కూడా పెట్టుకోండి గైస్. సో మనకి సహకరిస్తే ఐ.డాట్ అంటే ఈజీ గైస్, ఏం లేదు. మీ కంట్రోల్స్కి వెళ్ళిపోయి ఫస్ట్ చెప్తాను గైస్. ఓకే కంట్రోల్స్కి వెళ్ళాలి. కంట్రోల్స్కి వెళ్ళి ఫైల్ సెక్షన్ కూడా ఆన్లో పెట్టుకోండి. విప్పన్స్ బటన్ కూడా ఆన్లో, గిక్కులు ఈ బటన్ మీ ఇష్టం. ఇది రీలోడ్ పెట్టుకోవడానికి ఇది గైస్, ఇది మీకు సాయం చేయొచ్చు. రీలోడ్ చేయడానికి ఇస్తుంది గైస్, రీలోడ్ చేయడానికి ఇది బాగా పనిపిస్తుంది గైస్. బిగనింగ్ ఉన్నాడు. సో కాబట్టి ఇది సహకరించబడితే రీలోడ్కి సో ఇది బాగా రీలోడ్ ఇది తీసుకోవచ్చు. మీరు బిగినింగ్ అయితే ఇది తీసుకోండి, కొంతమందికి బాగానే అవుతుంది. సో సెట్టింగ్స్ టార్గెట్ సెట్టింగ్స్ కదండి గైస్. సో మీ డిస్టెన్స్ ఏమి ఉండదు,
సో డిస్టెన్స్ వచ్చేసి స్పీడ్ ఏమో నన్నే పెట్టమంటే నన్నులోనే పెట్టాను. ఇది టార్గెట్ సెట్టింగ్స్ ఇది అవసరం ఉంటున్నాడు. ఇది వేస్ట్ గైస్, ఇది నార్మల్ క్లైనింగ్ కోసం పెట్టాలి. ఇది ఏం చెయ్యమాకండి, జస్ట్ చూసాక హెడ్ డ్యామేజ్ పడుతుంది. మీరు ఎనిమిస్ ఇచ్చినప్పుడు కొంచెం మీరు ఐడి దాన్ని పెట్టుకోండి గైస్, చూపిస్తాను. మీరు ఈ కంట్రోల్ ఇలా పెట్టుకోండి. సో మీరు ఇది కూడా ఆన్ చేసుకొని సామాన్య గన్ స్విచ్ కూడా ఆన్ చేసుకొని చెప్పాం కదా గైస్, వేరే గన్ కూడా తీసుకోవచ్చు. స్కిల్ కూల్ డౌన్ కూడా పెట్టుకోండి. మొత్తం ఇలా పెట్టినట్టు ఉండండి. గ్లోబల్ సెక్షన్ ఆన్లోనే పెట్టుకోండి గైస్, ఆఫ్లో పెట్టుకోమాకండి. సపోజ్గా గ్లోబల్స్ అవసరం వచ్చినప్పుడు కొన్ని మంది పనులు లాగి. సో చూపిస్తాను గైస్, ఒకసారి క్లైనింగ్కి వెళ్ళి గైస్ దీంట్లోకి వెళ్ళి గ్లోబల్స్ దాంట్లోకి వెళ్ళి చూస్తాను. ఇది గ్లో స్కూల్, ఇది పెద్ద సంఘాన్ని ఈజీగా ఇలా పడిపోతుంది. సో నాకు టోటల్ వచ్చి 24 స్కోర్ గైస్. సో గైస్ అది ఏం పెట్టాలంటే బటన్ మీరు వెళ్ళి కంట్రోల్స్కి వెళ్ళిపోండి. అది తన కంట్రోల్స్కి వెళ్ళి గ్లోబల్ స్మార్ట్లో అన్ని ఆఫ్లో పెట్టమాకండి. మీరు ఇష్టం గైస్, అది ఆఫ్లో పెట్టినప్పుడు వేరే చేంజెస్ ఇస్తే మీరు లొక్కితే అది పనిచేస్తే, అది డ్రాగన్ లొక్కవత పనిచేయదు. సో చూపిస్తాను. అండ్ అన్నకు ఆన్లో పెట్టేది ఆఫ్లో ఇలా వస్తుంది. ఇది ఆఫ్లోనే బెస్ట్ గైస్. సో నేను దీంట్లో పట్టం వచ్చింది నాకు స్కూల్లో. సో మీరు దీన్ని ఖచ్చితంగా ఆన్లోనే పెట్టుకోండి. ఆన్లో పెట్టినప్పుడు మీకు చాలా హెల్ప్ఫుల్ లాగా ఉంటుంది. గ్లోబల్ స్మార్ట్ పర్మనెంట్ బటన్ మీరు గ్లోబల్స్ బటన్ పర్మనెంట్గా లేకపోతే తీసైనా ఉన్నాక పర్మనెంట్ ఆన్ చేసుకోండి. మీకు ఈ కంట్రోల్ మాట బాగా హెడ్ డ్యామేజ్ ట్రైలింగ్ కొన్ని మందికి ఇది మిక్సీ పెట్టుకోండి. గ్లాగో స్టాప్ అన్నప్పుడు మిక్సీ కలిపండి. సో మిక్సీ పెట్టంటే ఎనిమిదికి పలికితున్నప్పుడు కూడా ఈజీగానే ఉంటుంది. చూసారుగా గైస్ హెడ్ షాట్. సో మీరు హెడ్ షాట్స్ ఆడినట్టు కనిపిస్తుంటే చూసుకోండి, అబ్జర్వ్ చేయండి. ఓకే గైస్, సో ఎగ్జాంపుల్గా నేను ఆడుతున్నాను. అక్కడ ఎనిమిస్ కొట్టదామనుకో మాకు వేసి కొన్ని మందికి రాడు అర్జెంట్గా, నాకు కూడా ఎప్పట్లో రాడు. సో లాస్ట్ మంత్లో ఎక్కించారు. ఈ సెట్టింగ్స్ అయితే హెల్ప్ఫుల్గా అనిపించాయి గైస్. సో లేట్ చేయకుండా ఒకసారి బయటికి వెళ్ళి ఆడి చూస్తాం. మీరు ఫస్ట్ ఏం చేయం అక్కడ ట్రైనింగ్ వెళ్ళి ఎంఎన్టీ ప్లేస్ బాగా హెడ్ డ్యామేజెస్ పడితే. సో ఎంఎన్టీ ప్లేస్ ఆన్ తీయండి. MP40 ఎంఎన్టీ ప్లేస్ మీకు హెల్ప్ఫుల్ బాగా వస్తుంది. ఎంఎన్టీ ప్లేస్ ఓకే గైస్, MN777 ఎక్స్ అయితే తీసుకోమాకండి గైస్, MN777 పాలని తీయండి. సో హెడ్ డ్యామేజ్ పడుతుంది. సో ఇప్పుడు బయటికి వెళ్ళి ఆడాను. ఓకే జస్ట్ క్లైనింగ్ అయ్యి చూపిస్తాను గైస్. నాకు అవ్వలేదండి గైస్. ఓకే పైన వస్తుంది పైన.
సో మీకు చూడొచ్చు. సో మీకు చూడొచ్చు హెచ్ డ్యామేజ్ చాలా పడుతుంది. కొట్టాడు 1 minute. సో మీలో అర్జెంటుగా మీకు ట్రైనింగ్లో వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంటే మీకు వస్తుంది అనేది స్కిల్. సో ఓకే గైస్, ఓకే వడ్లర్ గైస్. ఓకే అక్కడ ఉన్నా గైస్. సో సరే గైస్, నాకు అమౌంట్లో నాకు ఇది మైక్రో సీజన్లో వచ్చింది. ఈ అమౌంట్ కోసం నేను స్పిన్ తిప్పాను. సో కొంతమంది టాప్అప్ చేస్తారు. ఓకే గైస్, సరే గైస్, మీకు అది నార్మల్గా ట్రై చేసి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను ఒక లాంగ్ వీడియో తీసి చూపిస్తాను బియాండ్. సో అక్కడితో పెట్టేస్తాం. నెక్స్ట్ వీడియో నేను 1v4 వీడియో రూమ్తో తీసి చూపిస్తాను నా గేమ్ ప్లే ఏమో. సో మీరు కొంతమంది ప్రీ షర్ట్ పెట్టుకొని అంటారు. ప్రీ షర్ట్ అయితే చూపిస్తాను గైస్. కొంతమంది నిక్ నేమ్స్ నాలా నిక్ నేమ్స్ కావాలన్న వాళ్ళు చెప్పండి గైస్, నేను నిక్ నేమ్ పెట్టేసి చేస్తాను. మీకు లాన్న వాళ్ళు చెప్పండి. సో ప్రీ షర్ట్ ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్ మిస్ యాక్టివ్లో అలోక్ తీసుకోవచ్చు, డిమిట్లీ తీసుకోవచ్చు. నీలో కొత్త క్యారెక్టర్ కాబట్టి నీలో బాగా హెల్ప్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి సో నీలో పెట్టుకోండి. అండ్ ఎనిమి స్కిల్ లాగా ఉంటుంది. ఓకే నీలో పెట్టుకోండి. నెక్స్ట్ లైడన్ కూడా పెట్టుకోండి. ఇది చాలా హెల్ప్ఫుల్ క్లాప్, స్పైడర్ క్లాప్ కాబట్టి. సో ప్యాసివ్లో మాత్రం లియోన్ ఖచ్చితంగా పెట్టుకోండి గ్యాస్. లియోన్ అనేది పచ్చి క్యారెక్టర్లో ఒక గుర్తు గ్యాస్. లియోన్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది గ్యాస్. సో నెక్స్ట్ వచ్చేసి కైలోస్ పెట్టుకోండి గ్యాస్. కైలోస్ వచ్చేసి మనకి ఫుల్ హెచ్పి డినోట్ చేస్తాడు గ్యాస్. మన సపోజ్ మస్లూమ్ 10 అక్కడే గ్యాస్, ఓన్లీ ఫ్రీగా డినోట్ చేస్తాడు. లాస్ట్ వన్ ఇచ్చే నైలీ పెట్టుకుంటే గ్లోబల్కి హెచ్పి ప్రొడ్యూస్ చేస్తాడు. సో ఈ వీడియో అంటే గ్యాస్, ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా నచ్చినట్టు, హెడ్ డ్యామేజెస్లో ఉన్నట్టు లేనట్టు. సో గ్యాస్ ఈ వీడియోస్లో చూపించాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఇంకా మంచి కంటెంట్ వీడియో చేస్తాను. సో గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అనదర్ వీడియోస్ సీ యూ టుమారో.